కొత్తగా కొలువు తీరిన తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. తొలి రోజు 114 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత సీఎం, తర్వాత మహిళా సభ్యులు, ఆ తర్వాత అక్షర క్రమంలో మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా 5గురు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. తెలంగాణ రెండో శాసనసభ తొలిసారి కొలువు తీరింది. డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సభ సమావేశం కాగానే తొలుత సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగబద్ధుడినై ఉంటానని, సభ మర్యాదలను కాపాడుతాను అని కేసీఆర్ దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాక మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రేఖా నాయక్, బానోతు హరిప్రియ నాయక్, సీతక్క, సునీత, పద్మా దేవేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇలా వరుసగా అంతా ప్రమాణ స్వీకారం చేశారు. రేఖా నాయక్, బానోతు హరిప్రియ నాయకులు ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. I, Rekha Naik, having been elected a member of Legislative Assembly. I, Haripriya Banoth, having been elected a member of the Legislative Assembly. Padma Devendra Reddy ane nenu. మహిళా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక పురుష ఎమ్మెల్యేలు అక్షర క్రమంలో వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కువ మంది తెలుగులో, కొంతమంది ఇంగ్లీష్లో, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీకి ఎన్నికైన వారితో పాటే ఆంగ్లో ఇండియన్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. I, Elvis Stevenson, been nominated member of the Legislative Assembly. సిరిసిల్ల నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన కేటీఆర్, సిద్దిపేట నుంచి 1,00,000కు పైగా ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించిన హరీష్ రావు తొలి రోజు సమావేశాలకు హాజరై ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తన్నీరు హరీష్ రావు అనే నేను, కల్వకుంట్ల తారక రామారావు అనే నేను. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేశారు. I, Uttam Kumar Reddy, having been elected a member of the Legislative Assembly. భట్టి విక్రమార్క మల్లు అను నేను, తూర్పు జయప్రకాష్ రెడ్డి అనే నేను, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే నేను. టీడీపీ తరపున 2 ఎమ్మెల్యేలు ఎన్నికైతే తొలి రోజు సమావేశాలకు ఒక్కరే హాజరయ్యారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తొలి రోజు సభకు హాజరు కాలేదు. మచ్చా నాగేశ్వరరావు అనే నేను. గత నెలలో 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 19 సీట్లు, ఎంఐఎం 7 సీట్లు, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 1 స్థానం దక్కించుకుంటే 2 ఇండిపెండెంట్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కొత్తగా కొలువుదీరిన సభలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వారిలో 76 మంది తిరిగి ఎన్నికయ్యారు. 23 మంది కొత్తగా ఎన్నికయ్యారు. కేసీఆర్ అందరికంటే ఎక్కువగా 8వ సభలో అడుగుపెడితే ఎర్రబెల్లి, రెడ్జియా నాయక్, ముంతాజ్ అహ్మద్ ఖాన్ 6వ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఉప ఎన్నికతో కలిపితే హరీష్ రావు, ఈటల, కొప్పుల ఈశ్వర్ ఈ ముగ్గురు 6వ అసెంబ్లీలో అడుగుపెట్టినట్లయింది. తొలి రోజు సమావేశాలకు మెజార్టీ సభ్యులు హాజరయ్యారు. మొత్తం 114 మంది తొలి రోజు ప్రమాణ స్వీకారం చేశారు. 2 గంటల్లో 114 మంది ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు ప్రోటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్. The House is adjourned to meet again tomorrow, Friday, the 18th January 2019 at 11 a.m. ఇంకా 5గురు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వీరిలో ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. వీరంతా తొలి రోజు సమావేశాలకు గైర్హాజరయ్యారు. ముంతాజ్ ఖాన్ ప్రోటెం స్పీకర్ గా ఉంటే తాను ప్రమాణ స్వీకారం చేసేది లేదు అని చెప్పిన రాజాసింగ్ అన్నట్లుగానే సభకు హాజరు కాలేదు. శాసనసభ ఈ ఉదయం 11:30 ప్రారంభమైంది. 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3వ రోజైన శనివారం గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చివరి రోజు సమావేశాలు ఆదివారం జరుగుతాయి. ఆ రోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి
ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. తీర్మానానికి ఆమోదముద్ర పడగానే తొలి సమావేశాలు ముగుస్తాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.